జై కవితక్క, జై జాగృతి. ప్రేరేపిత కుట్ర కేసులో భాగంగా మరి కవితక్క గారిని అన్యాయంగా అక్రమంగా 165 రోజుల పాటు జైల్లో నిర్బంధించడం జరిగింది. లిక్కర్ స్కామ్ అని చెప్పి ప్రతి రాష్ట్రానికి ఒక లిక్కర్ పాలసీ అనేది ఉంటుంది. ఈ లిక్కర్ పాలసీ కాకుండా దాన్ని లిక్కర్ స్కామ్ అని మరి ఈ బీజేపీ ప్రభుత్వం అక్రమంగా మరి జైల్లో పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు, మరి అదేవిధంగా అందులో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి వాళ్ళు అప్రూవర్గా మారి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని సాక్ష్యంగా చూపించే ప్రయత్నం చేసిర్రు. దాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఎంత మాత్రం ఒప్పుకోకుండా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేదని చెప్పి ఈరోజు కవితక్క గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఈ సిబిఐని, ఈడీని తమ జేబు సంస్థలుగా వాడుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, వాళ్ళు చెప్తే వినకుండా ఉన్నటువంటి పార్టీలను మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ విషయం దేశ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం మరి కవితక్క గారు మరి ఉద్యమాలు సాగిస్తున్న తరుణంలో ఆమెను జైల్లో పెట్టడం బాధాకరం. ఈరోజు ఆమె జైలు నుంచి విముక్తి పొందడం గౌరవ సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇవ్వడం మేము స్వాగతిస్తూ ఉన్నాం. గౌరవ శాసన మండలి సభ్యురాలు, మాజీ పార్లమెంటరీ సభ్యులు కల్వకుంట్ల కవిత గారికి ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం ఏదైతే ఉందో అది హర్షించదగ్గ పరిణామం. ఈ దేశంలో ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను తమ యొక్క జేబు సంస్థలుగా వాడుకుంటూ కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి దుష్ట చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. బెయిల్ రావడాన్ని కూడా స్వాగతిస్తూ అక్క ప్రజా జీవితంలో మునుముందు మరింత రాటుదేలుతూ మరింత ఉధృతంగా మునుముందు మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా అనేక రకమైనటువంటి పోరాటాల్లో భాగస్వామ్యం అయ్యే పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకంగా మేమంతా తన వెంట ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.